అంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క 3-4 రోజుల నుంచి నిన్ననే 880 మంది హై స్కూల్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందారు టీచర్లు. ఇవాళ రేపు ఎల్లుండి ఇంకా రానున్న 3 రోజుల్లో సుమారుగా ఇంకా 2300 మందికి ఇంకా ప్రమోషన్లు ఇవ్వటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల యొక్క వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానీ గతం జూన్లో 22,000 మంది టీచర్లకు ఒక్కసారిగా ప్రమోషన్లు ఇచ్చారు. చాలా గొప్ప విషయం. ఇది ఒక హిస్టారికల్ ఇష్యూ లాగా ప్రభుత్వానికి చాలా గొప్ప విషయం అది. అట్లాగే అది ఒకటే కాకుండా అదే టైంలో 47,000 మంది టీచర్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందడానికి అమ్మ ఆదర్శ పాఠశాలని ఒక గొప్ప ఐడియాలజీతో, ఆలోచన విధానంతో ఉండేది. ఆ అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పాఠశాలకు సంబంధించిన తల్లిదండ్రులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఆ పాఠశాలను శుభ్రంగా చక్కగా నీట్గా ఉంచడం కోసం ఒక గొప్ప ఆలోచన చేశారు. నెల కూడా ప్రతి ఒక్క స్కూల్కి నెలకు 6,000 రూపాయలు స్కూల్కి మినిమంగా వేస్తున్నారు. చాలా శుభ్రంగా ఉంటున్నాయి, చాలా అందంగా ఉంటున్నాయి, మంచిగా అందమైన మొక్కలు అవి కూడా చాలా స్కూల్స్ ఇది చేస్తున్నారు. అట్లాగే ప్రభుత్వం చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక గొప్ప ఆలోచనతో ఇది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది. కనీసం ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల నుంచి 30 ఎకరాల కనీస స్థలంలో ఆ స్కూల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి స్కూల్ బిల్డింగ్కి 200 కోట్ల రూపాయలు వేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా చాలా గొప్పగా ఈ యొక్క తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ కావడానికి విద్య మాత్రమే ప్రధాన భూమిక వహిస్తుంది. కాబట్టి అభివృద్ధి అంటే కేవలం ప్రధానంగా విద్య మాత్రమే. కాబట్టి వారికి ఈ అన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక ధన్యవాదాలే కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉద్యోగులకు రావాల్సినటువంటి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు అనేవి కొన్ని రావాలి. అట్లా కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ ప్రభుత్వం అంటేనే గొప్ప ప్రభుత్వం, ఉద్యోగులకు చాలా మంచి జరుగుతుంది అనేది సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నారు. ఇంకా రావాల్సినటువంటి పెండింగ్ బిల్ ఇష్యూస్ ఒకటి, ఇంకా పెన్షనర్స్కి, రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇది ఇబ్బంది జరుగుతూ ఉంది పాపం. ఎందుకంటే చాలా సంవత్సరాలు జీవితకాలం సర్వీస్ చేసి రిటైర్ అయ్యేటప్పుడు కల్లా వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థికపరమైన బెనిఫిట్స్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అవి కూడా ఆలోచించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.